అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1వ తేదీ పింఛను పంపిణీ కార్యక్రమంలో కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటి గురించి ఒకసారి నేను పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? వివరాలకు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అయితే టాపిక్లో భాగంగా మనకు ఆగస్టు 1వ తేదీ పింఛను పంపిణీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అయితే కనుక ఒకరోజు ముందే పింఛను పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్థమైందా? ఒకరోజు ముందే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అన్ని జిల్లాలు కాదండి, కేవలం ఒక 6 జిల్లాలు మాత్రమే పింఛను పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కనుక ఆగస్టు 1వ తేదీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమంలో అధికారులు ఆ కార్యక్రమంలో అధికారులు వెళ్ళిపోతారు. కాబట్టి పింఛను పంపిణీ కార్యక్రమం ఇవ్వడానికి వీలు కాదు. కాబట్టి గవర్నమెంట్ అనేది ఒకరోజు ముందే పింఛను పంపిణీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏంటి జిల్లాలు అంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం పార్వతీపురం, ఈ జిల్లాల మటుకు ఈ 6 జిల్లాల మాట ఒకరోజు ముందే పింఛను పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ ఒకవేళ మీరు జూలై 30 తేదీ పింఛన్ తీసుకోకపోతే కనుక ఆగస్టు 1వ తేదీ ఇవ్వడానికి వీలు కాదు. ఎందుకంటే కనుక అధికారులు అందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఇవ్వడానికి వీలు కాదు. ఒకవేళ 2వ తేదీ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు అందుబాటులో ఉంటే ఇస్తారు, లేదంటే 2వ తేదీ మళ్ళీ తీసుకోవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు. మిగతా జిల్లాలో చూసుకుంటే కనుక యథావిధిగా ఆగస్టు 1వ తేదీ అనేది యథావిధిగా పింఛను పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. అర్థమైందా? 1వ తేదీ ఒకవేళ మిస్ అయిపోతే కనుక 2వ తేదీ కూడా తీసుకోవచ్చు. వీళ్ళు కూడా 2 రోజులు పింఛను పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. ఓకేనా? ఈ 6 జిల్లాలో మాత్రం జూలై 30 తేదీ అయితే పింఛను పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇంకొక అప్డేటు, దివ్యాంగులకు సంబంధించి ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది. త్వరలో వీళ్ళకు కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఏంటి అంటే కనుక దూర ప్రాంతాల్లో వేరే జిల్లాలో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు చదువుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, వాళ్ళు సెలవు పెట్టి ఈ పింఛన్ కోసం రావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం నేరుగా వాళ్ళ ఖాతాలో డబ్బు అనేది జమ చేయాలని చెప్పేసి కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంతమంది హాస్టల్ ఉంటారు, కొంతమంది స్కూల్ ఉంటారు, వాళ్ళు ప్రతి నెల సెలవు పెట్టుకొని పింఛన్ కోసం రావాల్సి ఉంటుంది. అటువంటి వారు ఇబ్బంది పడకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ చేయాలని చెప్పేసి కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఎవరికైతే మాకు అవసరం అనుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు ఈ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మీరు సచివాలయం సబ్మిట్ చేసినారంటే కనుక మీకు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. లేదు మాకు చేతికి కావాలంటే కనుక యథావిధిగా మీకు పింఛను పంపిణీ అనేది మీ ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి దివ్యాంగుల కోసం ఎవరైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా కావాలి మాకు బ్యాంక్ అకౌంట్ మేము రాలేమనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త పింఛన్లు కూడా చాలామంది అడుగుతున్నారు. ఎటువంటి పింఛన్లు అయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ తెలియదండి. కేవలం స్పౌస్ పింఛన్లు, భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతే భర్త నుంచి భార్యకు స్పౌస్ కేటగిరీ కింద మార్చడం జరుగుతూ ఉంది. ఈ పింఛన్లు అయితే కనుక ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ నెల 12వ తేదీలోపు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాటికి వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మిగతా కేటగిరీ పింఛన్లు ఎటువంటి పింఛన్లు అనేది మనకు అప్డేట్ అయితే రాలేదు. వచ్చే ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇవి మనకు ఉన్నటువంటి అప్డేటు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.